షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. ఆంధ్రప్రదేశ్లో మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అడుగు పెట్టబోతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఏపీని సైంటిఫిక్ థింకింగ్కి కేంద్రంగా చేయాలని, రోదసి ప్రయోగాలకి కేంద్ర స్థానంగా మలచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని ప్రతిపాదనల్ని డిజైన్ చేశారు. వాటిలన్నింటిలో ప్రజల ముందర కూడా తీసుకొచ్చారు. దేశంలోనే మొదటిసారిగా స్పేస్ సిటీని అలానే డిఫెన్స్ క్లస్టర్స్ని డెవలప్ చేసేటువంటి ప్రణాళికని ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసింది. అదే క్రమంలో ఇప్పుడు కొత్త ప్రాజెక్టు స్పేస్ సిటీ ప్రాజెక్టుల్లో భాగంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ సిఐఐ సమ్మిట్లో దీనికి సంబంధించినటువంటి ఒప్పందాలు ఖరారు అవుతాయనేటువంటి సమాచారం అందుతుంది. సో ఏంటి అసలు ఈ స్పేస్ సిటీలో కొత్తగా రాబోతున్నటువంటి ప్రాజెక్టు? దీని పేరు గగన్ విహార్ అని చెప్తున్నారు. గగన్ విహార్ అంటే ఆకాశంలో ఎగరేందుకు రోదసి యానం చేయాలనేటువంటి ఉత్సాహానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక, ఒక ప్రపోజల్ తయారైంది. గగన్ విహార్ అనేటువంటి పేరుతో ఏ స్పేస్ థీమ్డ్ టెక్ పార్క్ అని చెప్తున్నారు. అంటే రోదసి యానం ఈ రోజుల్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. చంద్రయాన్ ప్రాజెక్ట్, చంద్రయాన్ 2 సక్సెస్ అయిన తర్వాత చంద్రయాన్ 3, చంద్రయాన్ 4 ప్రాజెక్టుల పైన మనం మిషన్ పెట్టాం. అలానే గగన్ యాన్ అనేటువంటి ప్రాజెక్టుని రాబోయేటువంటి రోజుల్లో మరొకసారి మార్స్ వెళ్ళేటువంటి ప్రణాళికల్ని ఇవన్నీ కూడా మనం రెడీ చేసుకుని ఉన్నాం. దీనివలన మన స్టూడెంట్స్ కమ్యూనిటీలో కూడా సైంటిఫిక్ టెంపర్ అనేది స్పేస్లో, ఖగోళంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది. సో ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గరికి ఒక ప్రతిపాదన వచ్చింది. గగన్ విహార్ పేరుతో ఒక స్పేస్ థీమ్డ్ పార్క్ని పెట్టేటువంటి ప్రణాళిక ఇది. ఇదేంటంటే సైన్స్ని రెగ్యులర్ లైఫ్ స్టైల్కి ఇంటిగ్రేట్ చేస్తూ, మనకు పక్కనే ఉంది కదా శ్రీహరికోట గురించి మనం పదే డిస్కస్ చేస్తున్నాం. ఎన్ని రాకెట్లు పంపుతున్నాం, అలానే ఎన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నాం, వీటికి సంబంధించినటువంటి అన్నిటిపైన అవగాహన కల్పించేటువంటి ఒక స్పేస్ థీమ్డ్ పార్క్ ఇది. ఒక కామన్ మ్యాన్ నుంచి స్టూడెంట్స్ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేటువంటివి, తెలుసుకోవాల్సినటువంటి అంశాలతో కూడినటువంటి ఒక టెక్నాలజీ పార్క్ని డెవలప్ చేసేటువంటి ప్రణాళిక, ప్రతిపాదన ఏపీ ప్రభుత్వం దగ్గరకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ మిషన్స్, అలానే ఇంటరాక్టివ్ ఎగ్జిబిట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్, స్పేస్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్, అవుట్డోర్ ఎగ్జిబిట్స్ అండ్ డిస్ప్లేస్, విజిటర్ సర్వీసెస్ అండ్ ఫెసిలిటీస్. సో ఒక విధంగా మనం వెళ్తే ఇప్పుడు బిర్లా ప్లానిటోరియం హైదరాబాద్లో ఎలా అయితే చూస్తామో అలాంటి దానికి ఇంకొక 100 రెట్లు ఎక్కువ ఉండేటువంటి వ్యవస్థ కింద మనం చూడాల్సి ఉంటుంది. ఇది దాదాపు 300 ఎకరాల్లో కొన్ని ప్రతిపాదనలు చేసినట్టు 300 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఒక 100 ఎకరాల టెక్ పార్క్ కింద దీన్ని డిజైన్ చేయొచ్చేమో. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి భూమి పైన ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ప్రతిపాదన ఎంత పెట్టారు ఏంటంటే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే 300 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రెడీ అయినట్టుగా సమాచారం వస్తుంది. ఈ ఫెసిలిటీస్, డిజైన్స్, వీటికి సంబంధించినటువంటి ఏం జరుగుతాయంటే ఎక్స్పీరియన్స్ గ్యాలరీ, స్పేస్ క్యాప్సిల్స్, సిమ్యులేటర్స్, అంటే మీరు స్పేస్లోకి వెళ్ళినట్టుగానే అనిపిస్తుంది అనమాట. అలాంటి డెమో ప్రజెంటేషన్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. మూన్ అండ్ మార్స్ కాలనీ ఎగ్జిబిట్, మేబీ అక్కడ వాతావరణాన్ని క్రియేట్ చేస్తారేమో. ఇప్పుడు మనం కొన్ని చోట్లకి వెళ్తే గ్రావిటీ లేకుండా ఎలా అయితే ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారో విదేశాల్లో ఎక్కువ ఇటువంటి ప్రయోగాలు జరుగుతుంటే అటువంటిది హోలోగ్రాఫిక్ థియేటర్, రోబోటిక్ ఇంటరాక్షన్స్ విత్ ఎమినెంట్ స్పేస్ సైంటిస్ట్, అలానే సెల్ఫీ పాయింట్స్, ఇవన్నీ కూడా ఇందులో డెవలప్ చేస్తారంట. అలానే స్పేస్ ఎడ్యుకేషన్, లెర్నింగ్కి సంబంధించి ఇండియన్ స్పేస్ హెరిటేజ్ గ్యాలరీ, సైన్స్ అనే స్ఫేర్, అలానే స్పేస్ థియేటరు, ప్లానిటోరియం, అబ్జర్వేటరీ, టెలిస్కోప్ ఎగ్జిబిట్, స్టూడెంట్ కార్నర్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇది ఒక భారీ ప్రణాళిక, ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక సంస్థ చేసినట్టుగా తెలుస్తుంది. 300 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఈ ప్రతిపాదనల్ని రియాలిటీలోకి తీసుకొచ్చేటువంటి ప్రపోజల్ ఏపీ ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ గవర్నమెంట్ ఫైనల్ డెసిషన్ తీసుకుంటే కనుక ఇది పీపీపీ మోడల్, అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏమంటే పూర్తిగా పబ్లిక్, దీన్ని పీపీపీ అని కూడా అనలేము మనం, ఎందుకంటే పూర్తిగా ప్రైవేట్ సెక్టర్లోనే దీన్ని డెవలప్ చేస్తారు. గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి ఇన్సెంటివ్స్ ఇప్పుడు ఎట్లయితే ఇస్తున్నారో వీటన్నిటికీ ఇన్సెంటివ్స్ ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి స్పేస్ సిటీ పేరుతో ఒక లొకేషన్ ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ డిజైన్ చేసింది. తిరుపతి దగ్గర స్పేస్ సిటీ అనేటువంటి ఒక ప్రతిపాదన చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, ఇక్కడ సైంటిఫిక్ టెంపర్ కూడా డెవలప్ కావాలనేటువంటి ఆలోచన ఉంది. ఇక్కడ నుంచి చేస్తే ఏంటంటే ఇటు శ్రీహరికోటకి ఇక్కడ ఈ మధ్య స్కై రూట్ అని చెప్పని ఒక ప్రైవేట్ ఏజెన్సీకి కూడా గవర్నమెంట్ 300 ఎకరాల ల్యాండ్ కేటాయించింది. అక్కడ నుంచి ఎలా అయితే శ్రీహరికోటలో లాంచ్ ప్యాడ్స్ డెవలప్ చేసి ఉపగ్రహ ప్రయోగాలు జరుగుతున్నాయో అదే తరహాలో వీళ్ళు కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి పార్క్లో ఈ గగన్ విహార్ ప్రాజెక్ట్ను కూడా అకామిడేట్ చేసే అవకాశం ఉంది. ఈ చర్చల ఫైనల్ స్టేజ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. బహుశా
అన్నీ కలిసి వస్తే గగన్ విహార్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఎంఓయూలు రేపు సిఐఐ సమిట్ 13, 14, 15 అంటే 13వ తేదీన పెద్ద యాక్టివిటీ ఏముంటుంది, బట్ డిన్నర్ ఏదో ఇస్తున్నారు సీఎం గారు అంటారు. 14, 15 ఈ కన్వెన్షన్ జరుగుతుంది. ఈ సమిట్లో పాల్గొనడానికి దేశ విదేశాలకు చెందినటువంటి ప్రముఖ కంపెనీలు అన్నీ కూడా వస్తున్నాయి. సో వాటిలో ఈ ప్రాజెక్టు కనుక ఫైనల్ అయితే దీనికి సంబంధించినటువంటి ఎంఓయూ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలానే ఈ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా సంతకాలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇది దేశంలోనే మొట్టమొదటి థీమ్ పార్క్ అవుతుంది. మన దేశంలో ఎలాంటివి చాలా తక్కువ ఉన్నాయి, అలానే విదేశాల్లో కూడా అమెరికాలోను లేదంటే దుబాయ్లోనూ ఇటువంటి ఎక్స్పీరియన్స్ సెంటర్స్ పెట్టారు. ఇది ఒక గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అయింది. స్పేస్ మాడ్యూల్స్ని అక్కడ రీక్రియేట్ చేసి నిజంగా మీరు స్పేస్లో ఉన్నట్టుగా అనుభూతి చెందేటువంటి వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఒక పెద్ద ప్రాజెక్టు 300 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అంటే ఖచ్చితంగా అన్ని రకాల ఆకర్షణలు ఉంటాయి. సాధారణమైనటువంటి పౌరుల దగ్గర నుంచి, చదువుకునేటువంటి విద్యార్థుల దగ్గర నుంచి, సైంటిఫిక్ రీసెర్చ్ చేసేటువంటి మేధావుల వరకు ప్రతి ఒక్కరికి ఇందులో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ని ఇన్కార్పొరేట్ చేయడం ద్వారా దేశంలోనే మొదటి స్పేస్ టెక్ పార్క్ని ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేసేందుకు ప్రతిపాదనలు వచ్చినాయి. ఈ సిఐఐ సమిట్లో వీటిని ఫైనల్ చేస్తే కనుక రియాలిటీలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది.